ఇప్పుడు అర్ధాష్టమ శని ఎవరికి నడుస్తుంది? ధనుస్సు రాశి వారికి నడుస్తుంది. అష్టమ శని సింహరాశి వారికి, కంటక శని మిథున రాశి వారికి, ఏలినాటి శని మరి కుంభరాశి వారికి, మీనరాశి వారికి, మేషరాశి వారికి ఏలినాటి శని నడుస్తుంది. ఈ శని ప్రభావం ఉన్నప్పుడు మనకి ఏ విధంగా జరుగుతుందంటే వ్యాపారంలో విపరీతమైనటువంటి నష్టాలు జరగడం, సంపాదించిన డబ్బు అనేది కూడా మొత్తం ఖర్చు అయిపోవడం, ఇలా ఎక్కువగా కష్టాలు ఎక్కువగా పడే అవకాశాలు ఉంటాయి. నమస్తేనండి, నేను మీ రామకృష్ణ ఆస్ట్రోన్యూమరాల్స్ని. ఈరోజు అంతర్వేదికి వచ్చానండి. మనకు ఈ యొక్క డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఉన్నటువంటి నవనారసింహ క్షేత్రాలలో ఒకటైనటువంటి మన అంతర్వేదికి నేను వచ్చి ఆ స్వామివారిని దర్శించుకున్నాను. ముఖ్యంగా ఇక్కడికి రావడానికి గల కారణం ఏంటంటే ఏలినాటి శని, అర్ధాష్టమ శని, అష్టమ శని, కంటక శని, ఇలా ఈ యొక్క శని ప్రభావంతో ఇబ్బంది పడుతున్నటువంటి వారికి అధిక జ్యేష్ఠ మాసంలో శని హోమం జరిపించుకుంటే ఇది పవిత్రమైనటువంటి మహావిష్ణువు మాసం. కాబట్టి ఈ మాసంలో కనుక మనం శని హోమం జరిపించుకుంటే తప్పకుండా ఆ యొక్క శనైశ్వరుడు మనం బ్రతికినంతకాలం, మనం జీవించినంతకాలం మన పిల్లలు, కుటుంబం, మన పిల్ల పాపలు, మన ఫ్యామిలీ కుటుంబ సభ్యులందరికీ కూడా శని అనుగ్రహ సిద్ధి కలిగిస్తాడు. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. దీనికి ఈ పరమ పవిత్రమైనటువంటి అధిక జ్యేష్ఠ మాసంలో నేను నా స్వహస్తలతో మీకు 50,000 విలువైనటువంటి పూజా వస్తువులను ఈ అధిక జ్యేష్ఠ మాసంలోనే మీకు ఇవ్వాలని నేను నిశ్చయించుకున్నాను. మరి ఇట్టి అవకాశాన్ని పేరున సద్వినియోగం చేసుకోండి. మీ పేరు గోత్రనామాలు ఇచ్చి మీరు శని హోమం జరిపించుకుంటే నేను ఆ వీడియో తీసి కూడా మీకు తప్పకుండా పంపిస్తాను. మీరు రానవసరం లేదండి. ఇట్టి అవకాశాన్ని పేరున సద్వినియోగం చేసుకోండి.